సార్, శ్రీశైల మహాక్షేత్రంలో ఒక అపచారం అయితే జరుగుతోంది. ఎన్నాళ్ళ నుంచి జరుగుతోందో తెలీదు గానీ, ఇప్పుడైతే బయటపడింది. అన్యమత ప్రచారం జరుగుతుంది. ఈ అన్యమత ప్రచారం అనేది సర్వసాధారణంగా ఇళ్లల్లోకి వెళ్ళిపోయి మేము ప్రేయర్స్ చేస్తామని చెప్పేవాళ్ళు ఉంటారు. మైకులెట్టుకొని సండే వచ్చిందంటే ప్రత్యేకంగా ఒక ప్రాంతానికి వెళ్లి చెప్పేవాళ్ళు ఉంటారు. ఇక గుళ్ళ దగ్గర మేజర్ టార్గెట్ ఉంటుంది. దేవస్థానాలు, పుణ్యక్షేత్రాల్లో మేజర్ టార్గెట్‌గా చేసుకుంటూ ఉంటారు. మరి ఇక్కడ శ్రీశైలంలో జరిగింది మరీ విడ్డూరం. సత్రంలోనే ఆ! స్వామికి సంబంధించిన వడ్డేరా సత్రంలోనే అన్యమత ప్రచారాలు చేసేస్తున్నారు. అక్కడే ప్రార్థనలు ప్రార్థనలు. చేసేస్తున్నారు. స్వామికి సంబంధించిన దాంట్లోనేనా? అసలు ఏం జరుగుతుంది అక్కడ? మామూలుగా ఈ ఇళ్ళల మధ్యకి వెళ్తూ ఉంటే ఇవాళ రేపు ఎవరు ఊరుకోట్లా. ఆ! వీడియోలు తీసి రఫ్ అండ్ చాలా టఫ్ ఇస్తున్నారు. అద్భుతమైనటువంటి మార్పు హిందూలో చాలా వచ్చింది వస్తోంది. సమాజం. నిజంగా చాలా చాలా సంతోషదగమైనటువంటి విషయం హిందూ సమాజానికి. అయితే ఇంత వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఇంత ధైర్యంగా స్వామి కొలువై ఉన్నటువంటి ప్రదేశంలో ఈ చేయటాన్ని ఎట్లా చూస్తారు? ఒక ఆధ్యాత్మికవేత్తగా వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? అమ్మా ఇక్కడ ధైర్యం లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి సత్తా ఇవన్నీ మాట్లాడడం అనవసరం అమ్మా. వాళ్ళు ఒక అజ్ఞానంలో ఉన్నారు. ఇప్పుడు నేను ఒక విషయం గురించి మాట్లాడతాను. నా గురించి ఎవరో కామెంట్ చేస్తున్నారమ్మా. అసలు నా గురించి నాకన్నా ఎవరికి ఎక్కువ తెలుస్తుంది? అవును. నాకే బాగా తెలుస్తుంది. ఫస్ట్ మన గురించి మనకు తెలుస్తుంది. ఇప్పుడు నిన్ను నేను అబ్యూస్ చేస్తున్నాను. అసలు నేను అలా చేయడానికి పద్మిని ఇలాంటిది అని చెప్పడానికి నాకు తెలిసింది. కానీ నీకన్నా నీ గురించి ఎవరికి బాగా తెలుస్తుంది? అవును, ఎవరికీ తెలియదు. వాళ్ళకు కూడా తెలుసు. ఇప్పుడు సత్తా లేని చేవలేని ఒక పుస్తకం అంటే గ్రంథమేగా. ఇప్పుడు మనం భగవద్గీత గురించి మాట్లాడతాం. దాంట్లో బూతులు ఉన్నాయి, చాలా రకాలు మాట్లాడతారు. కానీ అందులో ఉన్నటువంటి సత్తా ఏంటి అనేది అది చేసి సాధనలో అనుభవిస్తున్నటువంటి కొన్ని కోట్ల మందికి తెలుసు. అది ఒక గ్రంథం బైబిల్. దాంట్లో ఉన్నటువంటి పదాలు వాక్యాలను పట్టుకుని ఏదో ఒక ప్రార్థన, అఫర్మేషన్. ఇప్పుడు నేను ప్రాణిక్ హీలింగ్ మొదలుపెట్టి నేర్చుకున్న మొట్టమొదటి రోజుల్లో ఆయనకి ఆకాశం వైపు చేతులు చూపిస్తూ ఆయన ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ యువర్ పీస్, నీ శాంతికి నన్ను ఒక సాధనంగా చేసినందుకు ధన్యవాదాలు అన్నాను. సన్ స్పిరిచువల్ సొసైటీకి ఫౌండర్ని చేశారు, ఆరోగ్యం జనాలకి ఇవ్వడం కోసం. నాకంటూ ఒక లక్ష్యము, ఒక టార్గెట్ ఉంది, దానికి ఒక దిశా నిర్దేశం ఉంది, ప్రోటోకాల్ ఉంది. ఇక్కడ యేసు విషయంలో క్రిస్టియానిటీ వాళ్ళని మనం ఎన్ని మాటలన్నా పాపం తల వంచుకుని తెలుసు వాళ్ళకు కూడా దాంట్లో దమ్మెంత ఉంది సత్యం తెలిసినా కూడా దానికి లోబడిపోయో లేకపోతే పై వాళ్ళ ప్రలోభాలకు వాళ్ళు ఎక్కడ తలంచుకుంటున్నారు సార్? నిస్సిగ్గుగా మాట్లాడుతున్న పాస్టర్లు ఎంతమంది లేరు? పూలు పెట్టుకుంటే బజార్ వాళ్ళు ఆడవాళ్ళు అన్న దరిద్రులు అంత నిస్సిగ్గుగా అంత ఏమనాలి, మగాళ్ళ కింద కన్సిడర్ చేయకూడదు అట్లాంటి మాట. నిన్న ఎక్కడో చూసానమ్మా, యేసు ప్రభుకి పూలదాల వేసి శ్రావణ ఆదివారం వ్రతం. ఇంకెందుకురా ఈ పాటి దానికి మతం మారడం? ఆదివారాలు బాగుండండి అని మనం కూడా చెప్తున్నాం. శ్రావణ మాసం ఆదివారం యేసు వ్రతం అండి. తప్పు అంటే వాళ్ళకి కొంచెం అవగాహన తక్కువ ఉంది. అసలు ఒరిజినల్ గా మేరీ మాత వాళ్ళ మదర్ ఉంది కదా, ఆవిడకి చేస్తుంటే కొంచెం అర్థవంతం. అంటే వచ్చుంటే పాప ఆయనకి చీర కట్టేసి, బొట్టు పెట్టేసి, పూలు పెట్టేసి, గాజులు వేసేసి, మొత్తం కూర్చోబెట్టి వాయనం కూడా ఇచ్చేసేవారు. అంటే వీళ్ళు అజ్ఞానం అమ్మ పాపం. అంటే మనం ఏదైనా చదివితే మనం భారతీయులు అంటేనే జ్ఞానానికి ప్రతీకలు. కానీ వీళ్ళు ఇది వెస్టర్న్ మతం, వెస్టర్న్ కంట్రీస్ నుంచి వచ్చినటువంటి మన వాళ్ళు చాలా అంటే కరుణాకర సుకున కానీ, లలిత్ కుమార్ కానీ, వీళ్ళందరూ దాన్ని ఎడారి మతం అని చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అయినా సరే వాళ్ళు ఇంకా అంటే దాని గురించి వాళ్ళకి తెలుసమ్మా. బుక్ నిజమేంటి లోపల ఉన్నది దాని గురించి పూర్తిగా చదివిన వాళ్ళకి పూర్తి అవగాహన ఉంటుంది. వీళ్ళు ఆ పూర్తి అవగాహన లేకుండా మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకు కూడా పూర్తిగా తెలియదు దాని గురించి. సాధన పర్ఫెక్ట్గా చేస్తే మెడిటేషన్లో, ధ్యానంలో ఎవరైతే పర్ఫెక్ట్గా కూర్చుంటారో అనుభవాన్ని పొందుతారు. అప్పుడు వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది, ఇది రైట్ ఆర్ రాంగ్ అని. వాళ్ళు అందులో ప్రారంభంలోనే కూర్చుని దాన్నే పట్టుకుని అలవడిపోతున్నారు. అంటే చెప్పిన మాటలు విన్నారు, మెడిటేషన్ మంచిది, ధ్యానం చేస్తే అద్భుతమైనటువంటి శక్తులు వస్తాయి, ఓ బాగుంది అని ఒక 10 నిమిషాలు చేసే శక్తులు రావు. కానీ వస్తాయేమో అన్న భ్రమతో అలా గడిపేస్తుంది. పర్ఫెక్ట్గా ఎవరైతే సాధన చేస్తారో, అష్టాంగ యోగం చేస్తారో, అంటే అష్టాంగ యోగానికి ఉన్న ప్రథమ సూత్రాలు ఏంటి? ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, సాధన, సమాధి, ధ్యాన, సమాధి. ఫైనల్ ఎండింగ్ వచ్చేసి సమాధి. ఒక కళ్ళు మూసుకుని నిద్ర పట్టేసిన నేను సమాధిలోకి వెళ్ళిపోయాను అనుకుంటారు కొంతమంది.
వీళ్ళు కూడా అంతే. సమాధిలోకి వెళ్ళిపోయి మళ్ళీ మెలకు వచ్చేస్తుంటది. సమాధిలో నుంచి నేను బయటకు గంట సేపు వచ్చేస్తుంది. కూర్చున్నానండి ఉమ్. అంటే నిద్రపోయావు, నువ్వు కూర్చోలే. సమాధిలో కూర్చున్నావు అంటే నీ దగ్గర పవర్ ఉంటుంది, నువ్వేం మాట్లాడక్కలేదు, నీకని జరుగుతాయి. జరుగుతాయమ్మా. అష్టసిద్ధులు వచ్చేస్తాయి. అష్టాంగ యోగం సాధన చేస్తే అష్టసిద్ధులు వస్తాయి. ఉమ్. అది ఎలా తెలుస్తుంది అంటే, నువ్వు అనుకున్నావు ఇలా నేను పద్మినితో మాట్లాడాలి, అది చూస్తే ఫోన్ వస్తుంది. అబాబాబా అలానా? అంటే ఆ వేవ్ లెంత్ అట్లా. నువ్వు అనుకున్నది అది జరిగి తీరుతుంది. నేను సన్ స్పిరిచువల్ సొసైటీ పెట్టాలి నా ప్రథమ లక్ష్యం. నేను ఆ రోజు అనుకున్నాను, పంజాగుట్టలో ఆ మటన్ షాప్ దగ్గర ఒక్క ఆదివారం అయినా ఈ షాపు క్లోజ్ చేసి ఉండడం నేను చూడగలనా అనుకున్నాను ఫస్ట్, నేను సాధనలో ఉన్నప్పుడు. అది 2017లో. అది నాకు 2020లో నెరవేరింది. క్లోజ్ అయిందా? 2020లో మార్చి 22వ తారీఖు నా బర్త్డేకి భగవంతుడు నాకు చూపించినటువంటి గిఫ్ట్ అది. ఒరే నువ్వు ఒక్క పంజాగుట్ట అడిగు, అలా కాదు యావత్ భారతదేశం కూడా చికెన్ షాపులు, మటన్ షాపులు, చేపల షాపులు క్లోజ్. ఇది సాధన చేస్తే. అంటే ఇది ఎందుకు జరిగింది అంటే, కోవిడ్ వచ్చింది, కరోనా. రీజన్ ఏదైనా అవనియండి, కోరిక మాత్రం నెరవేరు. ఇప్పటికీ చాలా మంది, నేను వెళ్ళి ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు మీ వీడియోలు చూస్తున్నాం, మేము సండే నాన్ వెజ్ మానేసాం. ఎస్, నా సంకల్పం, నా సాధనలో నేను సాధించినటువంటి విజయం. మనం తక్కువ చెప్పుకుంటే అట్లీస్ట్ ఒక 100 మంది మారు ఉంటారుగా. తక్కువ, నేను మామూలుగా తక్కువ చెప్తాను. 100 అనేది చెప్తాను. నేను ఎక్కువ చెప్పడం ఇష్టపడట్లా. ఓ 100 మంది మారటం కాదా? ఇప్పుడు మన వీడియోలు చూసేవాళ్ళు సుమారు నా ఫాలోవర్స్ 3 కోట్ల పైన ఎంతో ఉంది. అందులో 10% తీసుకుంటే 30 లక్షలు, అందులో 10% తీసుకుంటే 30,000, అందులో 10% తీసుకుంటే 300 సార్లు సాధించేసాం. అంటే ఈ జన్మకి సార్థకత. మీ కోరిక డెఫినెట్ గా నెరవేరింది. రైట్ సార్. అయితే ఈ అన్యమత ప్రచారం ఇక్కడ చెప్పేది ఏంటంటే, అందులో పసలేదు. ఆ గ్రంథంలో అంత పదునైనటువంటి పదాలు లేవు. మనకి వేదంలో అద్భుతమైనటువంటి మంత్రాలు ఉంటాయి. పావకానః సరస్వతి వాజే బిర్వాజనీవతి యజ్ఞం వస్తు దియావసు. ఈ మంత్రాన్ని పట్టుకుని సాధన చేస్తే మీకు వాక్సిద్ధి వస్తుంది. అదే మంత్రం కంటిన్యూషన్లో వెళ్తే మాట్లాడే చాతుర్యంలో స్పీడ్ వస్తుంది, మాటలు అందుతాయి. అదే జాగ్రత్త దూరముదైతి దైవం తదు సుప్తస్య తదైవేతి దూరంగమం జ్యోతిషాం జ్యోతిరేకం తన్మే మన శివ సంకల్పమస్తు. నైట్ పడుకునేటప్పుడు ఈ మంత్రాన్ని చేస్తే నీ లోపల ఉన్నటువంటి అంతరాత్మలో ఉన్నటువంటి శక్తి నువ్వు తలుచుకుంటే, నువ్వు కోరుకుంటే అది నీకు దక్కే విధంగా నిన్ను దగ్గరకు చేస్తుంది. ఓం యా మేధాం దేవగణ పితరశ్చోపాసాతే తయామా మధ్య మేధయాగ్నే మేధావీనం కురు స్వాహ. ఎవరైతే పితృదేవతలు వీళ్ళు అద్భుతమైనటువంటి మేధాశక్తితో ఉన్నారో అలాంటి మేధస్సును నాకిచ్చి నన్ను మేధావుల మధ్యలో కూర్చోబెట్టు. ఈ మంత్రం యొక్క అర్థం. ఈ మంత్రం సాధన చేస్తే నువ్వు నిజంగా మేధావిగా, అంటే మేధావి అవ్వాలంటే ఇది వాదించేయటం కాదు, నీకు ఆ జ్ఞానాన్ని భగవంతుడు ఇస్తాడు. అప్పుడు నువ్వు ఎవరైనా వెళ్ళి మాట్లాడుకుంటుంటే వాళ్ళంతా పొరపాటు చేస్తుంటే వాళ్ళకి నువ్వు చెప్పగలిగినంత మేధావితనం ఈ మంత్రం సాధన చేయడం ద్వారా వస్తుంది. కానీ అందులో ప్రార్థన చేసే దాంట్లో ఆ బుక్లో శక్తి లేదు. అందుకని వడ్డెర సత్రంలో బర్త్డే ఏదో సెలబ్రేషన్ అది అక్కడ ప్రేయర్. అంటే శ్రీశైల క్షేత్రం శక్తివంతమైనటువంటి క్షేత్రం. మేము కట్టుకున్నటువంటి, అంటే 4 గోడలు కట్టి పైన ఒక రేకేసి ఒక చెక్క బొమ్మని పెట్టినంత మాత్రాన ఇది దేవాలయం కాదు, అక్కడికి శక్తి రాదు. ఇక్కడ శ్రీశైలం స్వయంభు క్షేత్రం, స్వామి అద్భుత మన అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక పీఠం, అలాగే 12 జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం. అక్కడ అద్భుతమైనటువంటి కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది. అక్కడ కొన్ని రకాల పదాలు వాడడం ద్వారా ప్రభు అంటున్నారు. ఎవరిని అంటున్నారు? అక్కడ ఆ క్షేత్రానికి నాయకుడైనటువంటి ప్రభువుని పిలుస్తున్నారు. మీరు అనుకుంటున్నారు అప్పుడు మళ్ళీ ఈశ్వరుడికే నువ్వు చేసే. మీరు ఒక ఇంట్లోకి వచ్చి ఇంటి యజమానిని పిలుస్తున్నారు. మీరు అనుకునే యజమానిని పిలుస్తున్నారు, కానీ ఆ ఇంటి యజమాని వస్తాడు. బయట ఉన్నవాడు లోపలికి ఎలా వస్తాడు? ఆ ఇంటికి ఎలాంటి అధికారం లేనివాడు. అంటే భ్రమలో ఉన్నారు, అజ్ఞానంలో ఉన్నారు. శ్రీశైల క్షేత్రం శివక్షేత్రం. మీరు అక్కడ ప్రార్థన చేసేది ఏ నామంతో పిలిచిన తండ్రి. శ్రీశైలం తండ్రి అంటే శివుడే తండ్రి, ఇంకొకటి ఎవడో తండ్రి వస్తాడు. అసలు ఎక్కడ కూర్చున్నా జగదప్పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు. కొంచెం దయచేసి అజ్ఞానంలోంచి బయటికి రండి. చాగంటి కోటేశ్వరరావు గారు స్టార్టింగ్ లో నాకు కొన్ని మాటలు మనం గుర్తు చేసుకోవాలి. మధ్యలో వచ్చినవి మధ్యలోనే కాలగర్భంలో కలిసిపోతాయి. మనం కాలంతో వచ్చాం, కాలం కలిసి వచ్చాం. కాలం తీరిపోతే వెళ్ళిపోతాం. మధ్యలో ఆ కాలుడు అంటే ఎవరు? కాలుడు అంటే ఎవరమ్మా? కాలానికి అధిపతి ఎవరు? శివుడే కదా. ఆయనతో కాలక్షేపం చేయి. అజ్ఞానంతో ఇలాంటి తింగర వేషాలు వేసి అక్కడ శ్రీశైలంలో కూర్చుని నువ్వు ప్రార్థన చేసి మీకు టైం వేస్ట్.
అసలు బయట జనాలు బయట మామూలు రోడ్లు మామూలు ప్రాంతాల్లో చేస్తున్నందుకు తిడుతున్నారని చెప్పి ఇప్పుడు క్షేత్రాల్లో పడినట్టున్నారు. క్షేత్రంలో జనరల్ గా చేస్తూనే ఉంటారు. అదైతే తిరుమలలో మనం వింటూ ఉన్నాం అప్పట్లో. ఇప్పుడు మరి ఇప్పుడైతే అటువంటివి ఏమీ జరగట్లేదు. ఇంకా తిరుమల గురించి మాట్లాడాలంటే చాలా దారుణం అమ్మ. ఆ తిరుమల క్షేత్రాన్ని పట్టుకుని, అంటే అది క్షేత్రం ప్రారంభించిన సమయం అక్కడ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఒక వేదాన్ని నేర్పే పాఠశాల కూడా ఉంది. అంటే అంత మాత్రాన అక్కడ శక్తి ఉంది. అక్కడ పాలకులు గాని పనిచేస్తున్న వాళ్ళు గాని నిబద్ధత నియమాలు కలిగిన వాళ్ళు కాదే. కాబట్టి దాన్ని కూడా భ్రష్టు పట్టించేస్తున్నారు. ఇప్పుడు ఏదైనా ఒక ప్రస్తావన తీసుకొస్తే అక్కడ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి ప్రింట్ చేయబడిన పుస్తకం తీసుకున్నారు, ఇందులో ఇది ఉంది అని చెప్పేస్తున్నారు. అంటే అది ప్రమాణమా? వెంకటేశ్వర స్వామి రాయలే. వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎవరో రాసినటువంటి ఒక గ్రంథాన్ని పట్టుకుని దాంట్లో మధ్యలో చొప్పించి ఉండొచ్చు. అవును, రకరకాలు జరుగుండొచ్చు. మీరు దాన్ని ప్రమాణంగా తీసుకోకూడదు. ప్రమాణం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఈ కొండ మీద శక్తి ఉంది అని చూపిస్తుంది. ఇక్కడికి వచ్చి ఈ శక్తిని మీరు కూడా పొందండి అని చూపిస్తున్నారు. దాన్ని యేసు క్షేత్రంగా మార్చాలని ప్రయత్నాలు జరిగినాయి. ఎవరైనా సరే ఇలాంటి దుష్ప్రచారాలు చేసిన దీని ఏమంటారు ప్రయత్నం, దుర్వినియోగం చేయడానికి ప్రయత్నం చేసిన కాలగర్భంలో కలిసిపోతారు. కాలం ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూసేసింది, కలిపేసింది. ఆయన ప్రతిదీ చూస్తుంటాడమ్మా. మీరు నమ్మినా నమ్మకపోయినా సత్యం సనాతనమైంది. సనాతనంగా ఇంతకు ముందు ఉంది. చాలా మంది దీన్ని ప్రయత్నం చేశారు ఎరాడికేట్ చేసేద్దామని. ఇప్పటికే మాట్లాడుతున్నారు. 100 ఏళ్ళు పరిపాలించిన క్రిస్టియన్స్ అంటే పాశ్చాత్యుల వాళ్ళు అవ్వలేదు, ముస్లిమ్స్ వాళ్ళు అవ్వలేదు. అస్తిత్వాన్ని ఎప్పటికీ కోల్పోదు సనాతనం. అందులో ఎటువంటి సందేహం. ఇది సత్యం నిత్యం నిలకడగా ఉంటుంది. అసత్యానికి ప్రచారం ఎక్కువ అవసరం. అవే జరుగుతున్నాయి. ఇకనైనా అజ్ఞానంలోంచి బయటకు వచ్చి నిజం ఒక్కటే, భగవంతుడు ఒక్కడే, సృష్టికర్త ఒక్కడే. ఆ సృష్టికర్త అది పరమాత్మ ఈశ్వరుడు విష్ణువుగా వ్యాప్తి చెందుతున్నాడు. శక్తిగా మనల్ని నిలబెడుతున్నాడు. నమ్మండి, విశ్వసించండి. నమ్మి చెడినవాడు లేడు. అది పరమేశ్వరుడు ఒక్కడే, పరమాత్ముడు ఒక్కడే. మీరు ఏసని పిలుచుకుంటారా, సుభాన్ అల్లా అంటారా? సుభాన్ అల్లా అన్న పేరు మార్చుకుంటున్నారు. కాకపోతే కొన్ని పదాలకి శక్తి ఉంది. సూర్య అనే పదానికి అద్భుతమైన శక్తి ఉంది. ఆదిత్యుడు అంటే ఆదికి ముందు ఉన్నవాడు ఆదిత్యుడు. ఈశ్వరుడు పరమేశ్వరుడు, పరమాత్మ స్వరూపుడు. ఆయనకి నమస్కారం చెప్పాలి తప్ప అజ్ఞానంతో తింగర పనులు చేసి వాళ్ళు నాకు బాధేస్తుంది. కరుణాకర్ గారిని చూసిన లలిత తిడుతూ ఉంటారు. ఆయన అయితే ఆయన ఎవరు, లలిత్ కుమార్ కాదు కాదు, రాధా మనోహర్ దయచేసి చేతులు జోడించి వేడుకుంటున్నాను. ఇలాంటి అజ్ఞానమైన పనులు చేయకండి. తెలుసుకోండి. ఫస్ట్ మీరు భగవద్గీత గురించి తప్పుగా మాట్లాడుతున్నారు, భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాల గురించి తప్పుగా మాట్లాడుతున్నారు, లేకపోతే హిందూ ధార్మిక గ్రంథాల గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. అది చదివిన తర్వాత సాధన చేసి అప్పుడు దాని గురించి విశ్లేషణ చేయండి. ఇది ఇప్పటిది కాదు, ఎప్పటికప్పుడు ఎన్నో బయట పడుతున్నాయి నిగూఢ సాక్ష్యాలు. వాటిని విశ్వసించండి. మనం అందరం ఒక్కటే. ఇప్పుడు ఏదో మేము హిందువులం, మీరు క్రైస్తవులు, మీరు వేరు మేము వేరు కాదు. మీరు ఒక తప్పు దారిలో వెళ్తున్నారు అనే ఇదితో మాట్లాడుతున్నారు. జాలేస్తుంది. ప్లీజ్ జాలిపడమే. ఏం చేస్తాం మరి, పాపం తిట్లు తింటూనే ఉన్నారు. మళ్ళీ వాళ్ళ పొగరు చూపిస్తున్నారు, రకరకాల అంటే పిచ్చి మాటలు మాట్లాడుతూ. కొంతమంది పాస్టర్లు ఏం లేదు, అక్కడున్న వాళ్ళని అట్రాక్ట్ చేయడం కోసం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు. మరి కర్మ ఊరికే. నేను మా ఇంటి దగ్గర చూస్తుంటానమ్మా, మా వీధిలో వీళ్ళు ఎక్కువ ఉంటారు. క్రిస్టియన్ కమ్యూనిటీ ఎక్కువగా ఉంటుంది ఊర్లో, అనపర్తిలో. మా ఇంటి ఎదురుగుండా ఒక ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు ఎవ్రీ సండే. ఓ 2-3 వస్తారు. ఆయన తెగ చెప్తూ ఉంటాడు. పాపం తాపత్రయపడుతూ ఉంటాడు ఏదో మార్చేద్దామని. ఆయనే తిండికి దొరక్క ఇంటింటా వెళ్ళి ప్రార్థనలు చేసుకుని 10-20 తెచ్చుకుంటూ ఉంటాడు. మా వీధిలో ఆవిడకి వాళ్ళ అమ్మాయికి తెలియని మానసిక ఇబ్బంది. మా అమ్మగారికి కొంచెం ఇలాంటి వాటిలో చాలా స్పీడ్గా ఉంటుంది, 10 మందికి సాయం చేయాలన్నట్టు. బాధపడుతుంటే నాకు ఫోన్ చేసి చెప్తే వాళ్ళు చెప్పిన సమస్యకి నేను వెజిటేబుల్ జ్యూస్ థెరపీ చెప్పాను. వాళ్ళు ఎలా మన దేవుని నమ్మరు, వాళ్ళ వేరే నమ్మకంలో ఉన్నారు. అంటే వాళ్ళు బై క్రిస్టియన్స్ తప్పలేదు. వాళ్ళకి ఆ రోగం నయమైంది. ఎన్ని హాస్పిటల్ తిరిగినా అవ్వంది, రోగం నయమైంది. వాళ్ళు సంతోషంగా ఉన్నారు. కాకపోతే వాళ్ళు ఉన్న కమ్యూనిటీ అలాంటిది కదా, మారలేరు. నాకు తెలియచేయటం కూడా జరిగింది. ఇందులోంచి బయటకు వచ్చాం. ఆ పిల్లకి పాపం 6 months నుంచో 1 year నుంచో పీరియడ్స్ రావట్లేదు.
ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన 1 వీక్లో Periods పీరియడ్స్ వచ్చినాయి. అంటే మళ్ళీ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ బాగుంది. అది ఇంతకు ముందు దానికోసం వీళ్ళు ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు. డాక్టర్ వచ్చి హార్మోనల్ టాబ్లెట్లు ఇచ్చి పనిచేయవు. ఏసు వచ్చి హార్మోన్స్ని బ్యాలెన్స్ చేయలేకపోయాడా? వాళ్ళు అందులోనే పుట్టి పెరిగారు. మనం చెప్పిన ఒక సలహా మనం మానవత్వంతో అందరికీ మంచి జరగాలని చెప్తున్నాం. ఆ సలహా వాళ్ళకి పనిచేసింది. నేను క్రైస్తవుని, నేనేమి ప్రార్థన చేయాలి, కాయగూరలతో వైద్యం చేయించుకోండి తగ్గుతుంది, జరిగింది, జరుగుతాయి. ఎనీవేస్ ఇది మాత్రం చాలా 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 శోచనీయం. ఎందుకంటే అక్కడ ఉన్న కొంతమంది పోలీసులు కూడా సపోర్ట్ చేస్తున్నారట వాళ్ళకి. డెఫినెట్ గా ధర్మ మండలి ఏదైతే ఉందో ఖచ్చితంగా వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి దయచేసి. అంటే దీనివల్ల ఏమవుతుందంటే ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి. వాళ్ళు చేస్తున్న తప్పుని చూసిన, దాన్ని సమర్థించిన, దానికి సహాయం చేసిన దాని ప్రభావం మన మీద ఎంతో కొంత ఉంటుంది. ధర్మో రక్షతి రక్షిత. ధర్మం ఇది సనాతనమైంది. దానికి మనం ఎంతో కొంత మన సహాయాన్ని అందించాలి. ఎవడో వస్తాడు ఏదో చేస్తాడు కదా, ఆ ఎవడో నువ్వే అవ్వు, నీకు భగవంతుడు అనుగ్రహం పరిపూర్ణంగా